హాయ్, రాత్రి భయం వేసిందా? నాకు కూడా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు ఇచ్చావే నాకు చెంబుడు రక్తం నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది. ఏ గుండె కూడా వచ్చిపోతానో భయం వేస్తుంది. నేను అనవసరంగా కాపాడాను. తెలివైన దానివే, అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ పోలు కొట్టేస్తున్నావు. అంత అవసరం లేదనుకుంటాను. ఇదిగో సుచ్చే, చెప్పే మాటేనా? ఇదిగో 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 సుచ్చే, మరి అరే అదే సుచ్చే 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 నీకే చెప్పేది. నేను కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్ నేను వినపట్లేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ అంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడం అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? పుస్తకం పట్టుకోవే. అయ్యో ఒక్కలు తప్ప బహనో, నా డార్లింగ్, నా దిల్ కా టుకుడా ఇక్కడి నుంచి దూకమని కోరింది. ఇప్పుడు చంటిగాడు ఇక్కడ నుంచి దూకుతున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. నువ్వు ఎవరో నాకు చెప్పడానికి? నా డార్లింగ్ కోరుతాను. డార్లింగ్ టాటా. దూకిన తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నేను తోడే ఉంటారే. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే? ఏమైంది? నా వల్ల కాల. ఓకే, ఒకసారి ట్రై చేయి. ఇంటికి వెళ్దా అనిత? వెళ్ళు. నేను రాను. వెళ్ళు. ఐ లవ్ యూ రవి. ఎన్ని రోజులు వెయిట్ చేశావు? ఇప్పుడు అన్నాను, ఇంటికి వెళ్ళు. చూడు, ఇలాంటి పెళ్ళాం నీకు అక్కర్లేదా? ఆ కిషోరే కాదని తన వల్ల. రవి, నన్ను నువ్వు ఏ విధంగా కాపాడుతావు? ఐ లవ్ యూ, లవ్ యూ. ముందు భయాన్ని వదిలే,
లేదా నన్ను వదిలే. ఇప్పుడు కరెక్ట్ గా చేస్తాడు సార్. ఉద్యోగం ఇవ్వండి. లక్ష్మి రా వెళదాం. తను ఇప్పుడు ఒంటరిగా వదిలే. నువ్వు బయట వెయిట్ చేసి తీసుకెళ్ళి. నేను కాలేజ్కి వెళ్తున్నా. ఓకే? పద్మ, నువ్వు చేసిన సహాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పక్క బాబు దొరికాడన్న సంతోషం ఉన్నా మరో పక్క మిమ్మల్ని అందరినీ విడిచి పెడుతున్నందుకు నాకేదో తెలియని దిగులుగా ఉంది. ఏమైనా నేను బయలుదేరక తప్పదు పద్మ. వెళ్ళొస్తాను. నేనేమైనా మీకోసం వస్తున్నాను అనుకుంటున్నారేమో. అలా ఏం కాదు, బాబు కోసం వస్తున్నాను. ఈ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాం తెలుసా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బయటకు వచ్చావు కదా. కానీ మధ్యరాత్రిలో మా నాన్న లేస్తే ఏమీ లేకరు. మీ ఇంటికి వెళ్ళే పాలల్లో మత్తుకెళ్ళిపోయాను. అది పెరిగాయి, మీ వాళ్ళు తిని శుభ్రంగా పడుకున్నారు. పొద్దున వరకు లేగరు. బా ఇప్పుడు అయినా మర్చిపో. చక్క వచ్చి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. కమాన్. Sky, moon, stars, ocean. Let's wish our friend Mahi on her birthday. Happy birthday to you, Mahalakshmi. Woo-hoo! నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇలా భూమికి ఆకాశానికి మధ్యలో వెన్నెల్లో సముద్రాన్ని చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. ఓ దీనికేనా? ఇంకా బోలెడంత లైఫ్ ఉంది. రా చూపిస్తా. రే చిట్టి, ఓ స్పెషల్ టీ ఇవ్వరా. అలాగేనా? రే పిల్లలు, ఇవాళ మా ఫ్రెండ్ మహాలక్ష్మి పుట్టినరోజు. అందరి బండ్స్ తీసుకుని తనకు విషెస్ చెప్పండి. ఇదిగో తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు మహాలక్ష్మి. తీసుకో తీసుకో తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బన్నీ. ఇంతేనా? ఇంకా గంగమ్మ జాతర, రికార్డింగ్ డాన్స్ చాలా ఉంది. బన్నీ,
ఏంటిదంతా? చెప్తా పదా. బన్నీ, నువ్వు రోజు ఇలాగే ఎంజాయ్ చేస్తావా? నేనే కాదు, డబ్బు లేని వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు. ఉన్నోళ్ళే నీలాగా ఏసీ రూముల్లో ఇరుగ్గా ఉంటారు.